మరి యుద్ధమందు మరి యుద్ధానికి వెళ్ళక మరి దావీదు రాజు ఏం చేశాడంటే మరి మిద్దె మీద ఎక్కి మరి ఆ యుద్ధమందు మరి ఆ యుద్ధంలో మరి వెళ్ళక ఏం చేశాడంటే దావీదు మరి చల్లగాలికి మిద్దె ఎక్కినప్పుడు చూడరాని దృశ్యం చూసినప్పుడు మరి అక్కడ ఏమై ఉండదండి, దేవుడికి వ్యతిరేకం అక్కడ జరిగి ఉన్నది. చూడండి, నీవు కూడా నీ ప్రాంతాల్లో ఉన్నప్పుడు, నీ యొక్క పట్టణాలలో ఉన్నప్పుడు, నీ ఉద్యోగ పరంగా ఉన్నప్పుడు మరి నీ పనిని వదిలివేసి నువ్వు ఏదన్నా వైపు చూస్తున్నప్పుడు నీ మనసు చెలిస్తుంది అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. ఎంతమంది మనసు ఈ దినము చెల్లిస్తున్నదో చూడండి. నానాక విధమైన మరి లోకంలో ఉంటున్నాం కాబట్టి ఆశలతో మన హృదయం ఉన్నట్లుగా మన లేఖనాలు తెలియపరుస్తున్నాయండి. ఏ విధంగా నీ హృదయం చెల్లిస్తుంది, ఏ విధంగా నీ హృదయం వెళ్ళే స్థలంలలో నువ్వు వెళ్తున్నావు అన్నది ఒక్కసారి గమనించుకోవాలండి. అందుకే హృదయం దేవుడికి ఇవ్వాలండి. ఆ హృదయంలో దేవుడు ఉంటే మనం ఏది కూడా తప్పిదం చేయాలన్నా కూడా భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది. ఆ వైపు మనం వెళ్ళమని చెప్పేసి లేఖనాలు తెలియపరుస్తున్నాయండి. ఎంతమంది నీ హృదయాన్ని దేవుడికి ఇస్తున్నారు? దేవుడికి ఇచ్చినప్పుడు మీరు అన్ని విషయాలు